ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి నేడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అలాగే అగ్ర నాయకురాలు సోనియా గాంధీని కలవనున్నారు. త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక గురించి చర్చించే అవకాశం ఉంది. ఆయన ఈ నెల 14న దావోస్ పర్యటనకు వెళుతున్న నేపథ్యంలో అంతకంటే ముందే అభ్యర్థుల ఎంపిక పూర్తి చేయడంపై దృష్టి సారించారు. ఇక పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలుతో నిన్న సాయంత్రం భేటీ అయ్యారు. ఇదే అంశంపై చర్చించినట్లు సమాచారం. ఈ రెండు స్థానాలకు పలువురి పేర్లు ప్రచారంలో ఉన్నప్పటికీ వాటిపై అధినాయకత్వం ఇంకా తుది నిర్ణయానికి రాలేదని తెలుస్తోంది. ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి నేడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అగ్ర నాయకురాలు సోనియా గాంధీని కలవనున్నారు. త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక గురించి చర్చించే అవకాశం ఉంది. ఆయన ఈ నెల 14న దావోస్ పర్యటనకు వెళ్తున్న నేపథ్యంలో అంతకంటే ముందుగానే అభ్యర్థుల ఎంపికను పూర్తి చేయడంపై దృష్టి సారించారు. ఇక పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలుతో నిన్న సాయంత్రం భేటీ అయ్యారు. ఇదే అంశంపై చర్చించినట్లు సమాచారం. ఈ రెండు స్థానాలకు పలువురు పేర్లు ప్రచారంలో ఉన్నప్పటికీ వాటిపై అధినాయకత్వం ఇంకా తుది నిర్ణయానికి రాలేదని తెలుస్తోంది. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్లో అందిస్తారు. ఎస్ సునీల్, డీటెయిల్స్ ఏంటి? ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడింది. దీనికి సంబంధించి కాంగ్రెస్ నుంచి ఎవరు అభ్యర్థులుగా ఉంటారు అనేది ఇప్పుడు ఒక ప్రధానంగా ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించి ఈ రోజు ఢిల్లీలో పార్టీ నేతలు కేసీ వేణుగోపాల్, అదేవిధంగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత సోనియాతో కూడా టీపీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి చర్చించబోతున్నారు. ఇప్పటికే ఆయన ఢిల్లీ చేరుకున్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో ఆయన రాత్రి సుదీర్ఘంగా భేటీ అయ్యారు. ఇప్పటికే దీనికి సంబంధించి చాలా మంది పార్టీకి కూడా దరఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తా ఉంది. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి మొదటిసారి పదవిలో పంపకం కాబట్టి దీనికి సంబంధించి అయితే చాలా మంది సీనియర్ నేతలు కూడా లైన్ లో ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు. ఇక మైనార్టీకి సంబంధించి ఖచ్చితంగా ఇప్పటి వరకు మంత్రివర్గంలో కావచ్చు ప్రాధాన్యత లేదు కాబట్టి మైనార్టీ నుంచి ఒకరికి ఈ ఎమ్మెల్సీ పదవి ఇస్తారన్న ప్రచారం అయితే ఊపందుకుంది. మరో ఎమ్మెల్సీకి సంబంధించి సీనియర్ నేతలకు అప్పచెప్తారు అని అంటున్నారు. అయితే ఇక ఇప్పటికే కొంతమంది నేతలకు టికెట్ల విషయంలో హామీ ఇచ్చారు కాబట్టి మరి వాళ్లకు ఏమైనా అప్పచెప్తారని చూడాలి. ఈ రేస్ లో అయితే అద్దంకి దయాకర్, అదేవిధంగా పటేల్ రమేష్ రెడ్డి ముందుంటారనే చెప్పుకోవాలి. వీళ్ళిద్దరికి గత ఎన్నికలప్పుడే టికెట్ విషయంలో కొంత అన్యాయం జరిగింది. ఖచ్చితంగా వాళ్లకు రాబోయే రోజుల్లో పదవులు ఇస్తామని చెప్పేసి చెప్పిన నేపథ్యంలో మరి వాళ్ళిద్దరిలో ఎవరికైనా ఒకరికి ఛాన్స్ ఇస్తారా, లేకపోతే పటేల్ రమేష్ రెడ్డిని రానున్న ఎంపీ ఎలక్షన్ లో నల్గొండ లేకపోతే భువనగిరి నుంచి ఎంపీగా నిలబెడతారనేది చూడాలి. ఇక గవర్నర్ కోటాలో కూడా 2 ఎమ్మెల్సీలు ఉన్నాయి. దానికి సంబంధించి కూడా చర్చించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే నోటిఫికేషన్ సంబంధించి వెలువడడం, ఇక అభ్యర్థులను ప్రకటించడమే తర్వాయి కాబట్టి వీటన్నిటికి సంబంధించి ఈ రోజు తుది కసరత్తు చేసి రేపు రాహుల్ గాంధీ భారత్ న్యాయ యాత్ర ప్రారంభించబోతున్నారు. ఆ యాత్రలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఆ తర్వాత ఆయన మణిపూర్ నుంచి ఢిల్లీ చేరుకొని రేపు అర్ధరాత్రి తర్వాత ఆయన దావోస్ పర్యటనకు వెళ్తారు. దావోస్ లో అంతర్జాతీయ ఆర్థిక సదస్సులో ఆయన పాల్గొంటారు. దాదాపు 4 రోజుల పాటు అక్కడే ఉంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఆయన నేరుగా లండన్ వెళ్తారు. లండన్ లో కూడా పెట్టుబడులను రాష్ట్రానికి ఆహ్వానించే విధంగా అక్కడ చాలా మంది కంపెనీల సీఈఓలతో కావచ్చు, లేకపోతే కొంతమంది ప్రముఖులను ఆయన కలుస్తారని చెప్పేసి తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సునీల్.